జూబ్లీహిల్స్ నడిబొడ్డున నిర్లక్ష్యానికి గురైన జీహెచ్ఎంసీ పార్క్ సుందరీకరణకు నోచుకుంది. కొన్ని లక్షల రూపాయలతో పార్కుని ఆకర్షణీయంగా మార్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పనులను ప్రారంభించింది. మొన్నటిదాకా చెత్తా చెదారంతో పచ్చదనం కరువై అధ్వాన్నంగా ఉన్న పార్క్ కొద్ది రోజుల్లోనే మళ్లీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కాలనీ వాసులకు అలాగే పాదచారులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి. పచ్చదనంతో పచ్చిక బయలతో ఎంతో అందంగా ఉండాల్సిన కొన్ని చోట్ల పార్కులు కూడా అధ్వానంగా తయారయ్యాయి. చెత్తా చెదరంతో నిండిపోయాయి. ప్రజెంట్ మనం ఇక్కడ రోడ్ నెంబర్ 5 దగ్గర ఉన్న పార్కులో ఉన్నాము. ఇది చూసుకున్నట్లయితే కూడా గత కొద్ది రోజులుగా ఈ పార్క్ చాలా అధ్వానంగా ఉండేది. అంటే దోమలు ఈగలు రావడము, ఈ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇక్కడ లోపలికి వచ్చి రావడంతో ఇక్కడ ఒక మురికి కుంటగా ఏర్పడి ఎంతో అధ్వానంగా తయారైంది. ఇక్కడికి దోమలు లాంటివి రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అంతేకాదు నైట్ అయిందంటే చాలు ఆకతాయిలకి ఇది అడ్డాగా మారేది. మందు బాబులు కూడా ఇక్కడికి వచ్చి మందు తాగడం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. దీంతో ఇక్కడికి వచ్చిన వాకర్స్ కావచ్చు, స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే దీనికి స్పందించిన అధికారులు కూడా దీనికి అభివృద్ధి దిశగా అయితే పనులైతే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు అయితే ముందుకు వచ్చింది. జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఇక్కడ జిహెచ్ఎంసీ పార్కులో డ్రైనేజీ మురుగు అంతా చేరి కూడా కుంటగా మారడంతో ఈ పార్కు సుందరీకరణ తీర్చిదిద్దడానికి అయితే ముందుకు వచ్చింది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ స్వచ్ఛంద సంస్థకు. అడుగడుగున ఇక్కడ సవాళ్ళు అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్కును తీర్చిదిద్దాలంటే ఇక్కడ మురుగును బురదను తొలగించడానికి దాదాపుగా 40 లక్షలు అయితే ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు. అయితే కొత్తగా డ్రైనేజీ పైప్ లైన్లు వేసి పార్కులోకి మురుగు చేరకుండా మురుగు నీటి కాలువలోనే పైప్ లైన్ అయితే మళ్లించారు. అయితే దీంతో మురుగు రావడం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వరకు మురుగు పేరుకుపోవడంతో వ్యర్థాలు బురద దుర్గంధం తొలగించే ప్రక్రియను అయితే ప్రస్తుతం ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందుకోసం దాదాపుగా 10 లక్షలు అయితే ఖర్చు చేయనున్నారు. అయితే ఇక వాక్వేతో పాటు అందమైన పూల మొక్కలు, ఇతర అలంకరణ మొక్కలు నాటేందుకైతే మరో 25 లక్షల దాకా ఖర్చు చేయాలని కూడా ప్రణాళికలు రూపొందించారు. అయితే మొత్తంగా ఈ పార్క్ అభివృద్ధి సంస్థ అయితే దాదాపుగా 70 లక్షలు ఖర్చు చేయనున్నది ఈ పార్క్ కోసం. ఇప్పటికే జిహెచ్ఎంసీతో ఇటు ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. అయితే మరో నెల రోజుల్లో ఈ పార్క్ ఆకర్షణగా తీర్చిదిద్దేందుకైతే ప్రక్రియ జోరుగా సాగుతుంది. అయితే జూబ్లీహిల్స్ నడిబొడ్డున విశాలమైన జిహెచ్ఎంసీ పార్క్ ఇది. అయితే దోమల ఈగలతో దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. ఇక్కడికి వచ్చిన వాకర్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు. దాంతోపాటు ఆకతాయిలు కూడా ఉండేవారు ఇక్కడ. సో మొత్తానికైతే ఈ పార్క్ అభివృద్ధికి అయితే అధికారులు ముందడుగు వేశారు. ఇంకొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఇక్కడికి వచ్చిన వాకర్స్కి అలాగే పాదచారులకి ఆ చుట్టుపక్కల కాలనీ వాసులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.